న్యూస్ నేను తులసి. ముందుగా హెడ్లైన్స్. మహిళలు ఆర్థిక శక్తిగా ఎదిగేందుకు చేయూత అన్ని రంగాలలో మొదటి ప్రాధాన్యత కల్పిస్తుందని రూరల్ ఎమ్మెల్యే భూపతిరెడ్డి వెల్లడి. పది ఫలితాలలో బాలికలదే పైచేయి. గతం కంటే మెరుగుపడిన ఫలితం. 16 స్థానంలో నిలిచిన జిల్లా. ఘనంగా బసవేశ్వరుని జయంతి వేడుకలు. ఆయన విగ్రహానికి నివాళులు అర్పించిన లింగాయత్ సమాజం. అధికారికంగా నిర్వహించిన ప్రభుత్వం. భూ సమస్యల పరిష్కారానికి భూభారతి. ప్రజలకు అవగాహన కల్పించిన కలెక్టర్. ప్రజలు బాధ్యతగా మెలిగి సమాజ శ్రేయస్సుకు సహకరించాలి. ఆర్మూర్లో కమ్యూనిటీ కాంటాక్ట్ ప్రోగ్రాం తనిఖీలు చేసి పలు సూచనలు చేసిన పోలీసులు. మహిళలు ఆర్థిక శక్తిగా ఎదగాలని రూరల్ ఎమ్మెల్యే భూపతిరెడ్డి అన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఆ దిశగా అధిక నిధులు మంజూరు చేస్తూ మహిళా సంఘాలకు పెద్దపీట వేస్తుందని ఆయన పేర్కొన్నారు. దర్పల్లి మండల పరిధిలోని మోబిన్ సాబ్ తండా, సల్పల్బండ తండా, గోవింద్పల్లి, బెల్య తండా, మరియా తండా, దర్పల్లి, దమ్మన్నపేట్ గ్రామాలలో రూరల్ ఎమ్మెల్యే డాక్టర్ భూపతిరెడ్డి పర్యటించి పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపన, ప్రారంభోత్సవాలు చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే భూపతిరెడ్డి మాట్లాడుతూ ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు అన్ని గ్రామాలకు అన్ని పనులను చేస్తానని హామీ ఇచ్చారు. ప్రతిపక్ష పార్టీలు అనవసరంగా రాద్ధాంతం చేస్తూ అభివృద్ధిని అడ్డుకుంటున్నారని ఆయన విమర్శించారు. విమర్శలు చేయడం మానుకుని రాష్ట్ర అభివృద్ధికి దోహదపడాలని ఆయన హితవు పలికారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సారథ్యంలో తెలంగాణ దేశంలోనే నంబర్ 1 స్థానంలో నిలిచిందని ఆయన కొనియాడారు. ఈ కార్యక్రమంలో మండల అధ్యక్షులు ఆర్మూర్ చిన్న బాలరాజ్, సొసైటీ చైర్మన్లు రాజారెడ్డి, చిన్నారెడ్డి, మార్కెట్ కమిటీ చైర్మన్ ముప్ప గంగారెడ్డి, డైరెక్టర్ మహిత్యా నాయక్, కాంగ్రెస్ నాయకులు చెలిమెల నర్సయ్య, మిట్టపల్లి గంగారెడ్డి, గాదరి పోతన్న, చెలిమెల శ్రీనివాస్, నాయకులు, వివిధ గ్రామాల గ్రామ శాఖ అధ్యక్షులు, మాజీ సర్పంచ్లు, మాజీ ఎంపీటీసీలు, కార్యకర్తలు, మహిళలు తదితరులు పాల్గొన్నారు. రోడ్డు సీతాపేట నుండి మద్దలు రోడ్డు అయిపోతుంది. ఇక్కడ నుండి దర్పల్లి నుండి రేకులపల్లి రోడ్డు శాంక్షన్ అయింది. దర్పల్లి నుండి దమ్మన్నపేట నుండి గుత్తుపాక రోడ్డు డబుల్ రోడ్డు శాంక్షన్ అయింది. మనకి ఇక్కడ దర్పల్లి నుండి రామడు వరకు వయా గోవింద్పల్లి రోడ్డు శాంక్షన్ అయింది. ఈ విధంగా దర్పల్లికి ఎటు చూసిన రోడ్లు వల్ల మరి మరమ్మతులు, కొత్త రోడ్లు తయారవుతూ ఉన్నాయి. దర్పల్లి అన్నది ఒక సెంటర్ ఆఫ్ అట్రాక్షన్గా మారబోతూ ఉంది. ఇవాళ దర్పల్లి అన్ని రంగాల్లో అభివృద్ధి చెందుతూ ఉన్నది. ఇవాళ అవసరం ఉంటే భవిష్యత్తులో మరి ఇక్కడ ఒక మార్కెట్ యార్డ్ కూడా ఏర్పాటు చేస్తామని చెప్పి ఆ రోజు అన్నం. ఆ రోజు మరి శ్రీగొండ మండలాన్ని, దర్పల్లి మండలాన్ని కలుపుకొని ఒక 50 గ్రామాలను కలుపుకొని మరి ఇది కామారెడ్డికి దూరంగా ఉంది, అక్కడ మన కమ్మర్పల్లికి దూరం ఉంది, మరి ఇక్కడ నిజామాబాద్ మార్కెట్ కూడా దూరం ఉంది. ఈ 2 మండలాలు కలిసి ఒక మార్కెట్ యార్డ్ కూడా ఏర్పాటు చేసామని నేను అన్నాడు. ఎమ్మెల్సీగా ఉన్నప్పుడు ప్రపోజల్ పెట్టడం జరిగింది. అప్పుడున్న ఎమ్మెల్యే అడ్డం పడ్డాడు, మనకు అవసరం లేదని చెప్పి. తప్పకుండా మీరందరూ కోరుకుంటే ఇక్కడ మార్కెట్ కమిటీ ఏర్పాటు చేస్తాం. అదేవిధంగా ఇంకా కొన్ని సమస్యలు చెప్పారు. ఇక్కడ మహిళా సమాఖ్య 10వ తరగతి పరీక్షల ఫలితాలు విడుదలయ్యాయి. నిజామాబాద్ జిల్లా రాష్ట్రంలో 16వ స్థానంలో నిలిచింది. గతంలో కంటే 3% ఫలితాలు మెరుగుపడ్డాయి. 10లో సైతం బాలికలు పైచేయి సాధించారు. మార్చి 21 నుండి ఏప్రిల్ 4 వరకు జరిగిన 10వ తరగతి పరీక్షలలో జిల్లాలోని 531 పాఠశాలల నుండి 22,657 మంది పరీక్షకు హాజరయ్యారు. ఓవరాల్ గా జిల్లా 93.62% ఉత్తీర్ణత సాధించారు. గత ఏడాది కంటే ఈ సంవత్సరం 3% ఫలితాలు పెరిగాయి. రవీంద్ర భారతిలో సీఎం రేవంత్ రెడ్డి ఫలితాలను విడుదల చేశారు. నిజామాబాద్ 16, కామారెడ్డి 20 స్థానాల్లో నిలిచాయి. గతంలో కంటే కొద్ది శాతం ఫలితాలు మెరుగుపడ్డాయి. ఈ సంవత్సరం జీపీఏ విధానం ప్రకటించకుండా సబ్జెక్టుల వారీగా గ్రేడింగ్ ప్రకటించారు. ఉత్తీర్ణులైన విద్యార్థులకు శుభాకాంక్షలు తెలిపారు. రీవాల్యుయేషన్, వెరిఫికేషన్ కోసం వారం రోజులలో దరఖాస్తు చేసుకోవాలన్నారు. జూన్ మాసంలో అడ్వాన్స్ సప్లిమెంటరీ పరీక్షలు నిర్వహించనున్నారు. గుడ్ ఆఫ్టర్నూన్. ఈరోజు ఎస్ఎస్సి పబ్లిక్ పరీక్షల ఫలితాలను గౌరవ ముఖ్యమంత్రి గారు ప్రకటించడం జరిగింది. ఈ ఫలితాలలో
మన జిల్లా 96.62% విద్యార్థులు ఉత్తీర్ణత పొందారు. 22,694 మంది విద్యార్థులు పరీక్ష రాస్తే దాంట్లో 21,928 మంది ఉత్తీర్ణత సాధించారు. పర్సంటేజు 96.62%, 96.62%. గతంతో పోల్చుకుంటే గత సంవత్సరము 93.72% ఉత్తీర్ణత శాతం ఉండే, ఈ సంవత్సరము 96.62%, అనగా దాదాపుగా 3% ఉత్తీర్ణత శాతము అదనంగా పెరగడం అనేటటువంటిది జరిగింది. రెగ్యులర్గా విద్యార్థులకు గ్రాండ్ టెస్టులు, ప్రీఫైనల్ టెస్టులు కండక్ట్ చేయడం వలన మంచి ఉత్తీర్ణత శాతం. లింగాయత్ బాలికల ఆరాధ్య దైవంగా కొలిచే బసవేశ్వరుని జయంతిని ఘనంగా జరుపుకున్నారు. స్వాతంత్ర ఉద్యమంలో ఆయన చేసిన పోరాటాన్ని స్మరించుకున్నారు. నిజామాబాద్ జిల్లా పొతంగల్ మండల కేంద్రంలోని బస్టాండ్ ప్రాంతంలో గల బసవేశ్వర విగ్రహం వద్ద లింగాయత్ సమాజ ఆధ్వర్యంలో బసవేశ్వర మహారాజ్ జయంతి వేడుకలు జరిపారు. పుట్టినరోజు సందర్భంగా మహిళలందరూ మంగళహారతులతో విగ్రహం వద్దకు చేరుకుని ప్రత్యేక పూజలు జరిపారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర కాంగ్రెస్ నాయకులు పోచారం సురేందర్ రెడ్డి, జిల్లా ప్రముఖ డాక్టర్లు చతుర నిష్కల్, ప్రభు గురుజీ నిష్కల్ పాల్గొన్నారు. లింగాయత్ సమాజ్ నాయకులు ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా మహిళలందరూ కలిసి పాటలు పాడుతూ ఉయ్యాల వేశారు. అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా డాక్టర్ చతుర నిష్కల్, ప్రముఖ డాక్టర్, సామాజిక సేవాకర్త, కోటగిరి మండల మాజీ ఆప్షన్ మెంబర్ డాక్టర్ ఎంఏ హకీం మాట్లాడుతూ బసవేశ్వర మహారాజ్ సూచించిన మార్గంలో ప్రతి ఒక్కరూ నడవాలని అన్నారు. లింగాయత్ సమాజం కోసం ఎన్నో పోరాటాలు చేశారని గుర్తు చేశారు. కులం మత భేదం లేకుండా ప్రతి ఒక్కరిని మంచి మార్గంలో నడిచే విధంగా ముందుకు తీసుకెళ్లారని వారు పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో పొతంగల్ లింగాయత్ కమిటీ అధ్యక్షులు మరికెళ్లి దిగంబర పటేల్, సెక్రటరీ బస్వంత్ పటేల్, కోశాధికారి సంతోష్ పటేల్, ఉమాకాంత్ పటేల్, శాంతిశ్వర్ పటేల్, మణికప్ప, ప్రకాష్ పటేల్, రాజ్ పటేల్, పబ్బశేఖర్, కుశాల్ పటేల్, ఓమన్న పటేల్, నాగభూషణం, గంగాధర్ పటేల్, గంగు పటేల్ తదితరులు పాల్గొన్నారు. లింగాయత మత బోధకుడు శ్రీ బసవేశ్వర మహారాజ్ గారి 991 జన్మదిన శుభాకాంక్షలు మీ అందరికీ, ఇక్కడ వచ్చిన అందరికీ, మరి లింగాయత మతస్థులకు, భారతదేశ ప్రజలకు అందరికీ ఈరోజు వాళ్ళ పుట్టినరోజు శుభాకాంక్షలు తెలుపుతున్నాను. కులం మతం అతీతంగా, అసలు కులాలే లేవు. పుట్టినప్పుడు మనం మానవులు ఒక్కలే, మానవంగా పుట్టినాము కాబట్టి మనకు మతం లేదు అని ఏకైక 12వ శతాబ్దంలో పిలుపునిచ్చిన మహారాజులో బసవేశ్వర మహారాజు ఒక్కడు. అతనిచ్చిన పిలుపు మేరకు అప్పటి కర్ణాటక ప్రజల్లో కొంతమంది ఆకర్షులై అతనితో దాదాపు 800 చిల్లర మంది, దాంట్లో స్త్రీలు 34 ఉండేవారు. తాను మతం గురించి ఆలోచించలే, మతం గురించి ఎవరికి ఏం చెప్పలే. తర్వాత ఒక్కటే అన్నాడు, మనం నమ్మితే శివుని నమ్మాలి, పూజిస్తే లింగాన్ని పూజించాలి. అప్పటి నుంచి ఈ లింగాయత మతం మొదలైంది. ఈరోజు చాలా గర్వదగిన విషయం, చాలా పవిత్రమైన రోజు. ఎందుకంటే ఇస్లాం మతంలో మహమ్మద్ ప్రవక్త ఇస్లాం స్థాపించి ఇస్లాం మతాన్ని బోధించినట్టే మీ లింగాయత్లకు శ్రీ బసవేశ్వర మహారాజ్ అలాంటి పైగంబరం నేను భావిస్తున్నాను. కాబట్టి ప్రతి మతం ఒక దేవుని దగ్గర తీసుకుపోయి నేను జనరల్ సర్జన్.
సో లేడీస్ జనరల్ సర్జన్ నేను నిజామాబాద్లో ఫస్ట్ జనరల్ సర్జన్ అన్నట్టు. ఇంకెవరు లేడీస్ జనరల్ సర్జన్స్ లేరు. అంటే నేను డెలివరీ డాక్టర్ కాదు, వేరే అన్ని ఆపరేషన్ చేసే క్యాన్సర్లు గడ్డలు ఏదే ఉంటేనో ఆపరేషన్ చేసే డాక్టర్. ప్లస్ నిష్కల్ సార్ న్యూరాలజీ నరాలకు సంబంధించే డాక్టర్ అన్నట్టు. సారు నిజామాబాద్లో సీనియర్ మోస్ట్. సార్కి ఈవెన్ మన హరీష్ రావత్ నుంచి బెస్ట్ న్యూరాలజిస్ట్ అని అవార్డు దొరికింది 2022లో. సో మన హాస్పిటల్ నిష్కల్ న్యూరో హాస్పిటల్ అని. ఈరోజు మన బసవ జయంతి అంటే మన అందరూ లింగాయత్రికి మనము ఈ బసవ అన్న వాళ్ళని ఎవరు మనం ఫాలో చేస్తామో వాళ్ళకి మెయిన్ పండుగ అంటే ఇదే బసవ జయంతి. 12వ శతమానంలో బసవన్న వాళ్ళు ఉన్నవాళ్ళు వాళ్ళు ఏం వచనాలు రాస్తారు కదా, అది ఇప్పుడు వాళ్ళకి పనికి వస్తుంది అన్నట్టు. ఒక్క వచనం నేను చదువుతా. ఉಳ್ಳವರು ಶಿವಾಲಯ ಮಾಡುವರಯ್ಯ ನಾನೇನು ಮಾಡಲಿ ಬಡವನಯ್ಯ ಎನ್ನ ಕಾಲೇ ಕಂಬ ದೇಹವೇ ದೇಗುಲ ಶಿರವೇ ಹೊನ್ನ ಕಳಶವಯ್ಯ ಕೂಡಲ ಸಂಗಮ ದೇವ ಕೇಳಯ್ಯ స్థావర కళివుంటూ జంగమ కళివిల్ల. అంటే ఏమంటున్నారంటే బసవಣ್ಣ వాళ్ళు అందరూ ఇవ్వకపోతే దేవుని కండాలి చూడాలి అంటే పెద్ద పెద్ద దేగులకు వెళ్ళే అవసరం లేదు, మనము యాత్రలు చేసే అవసరం లేదు, మన దాంట్లో శివుడు ఉన్నాడు అని. అందుకే మనము మన లింగం మనం ధరిస్తాము, దాన్ని రోజు మనం పూజ చేయాలంటాము, మనమే దేగుల అన్నట్టు. అంటే ఇప్పుడు కాలే కంబ అంటే మన కాలే మన పిల్లర్ లెక్క, దేహమే దేగుల అంటే మనం దేహమే దేగుల అన్నట్టు. ఇలా అంటారు. అప్పుడే మనం నేర్పించారు. అంటే మనం ఖర్చు చేసే అవసరం లేదు, మనము రోజు పూజలు చేసుకుంటే మనమే దేవుడు, మనమే దేవుడు, వేరే వాళ్ళ దేవుడు కన్నాలి అన్నట్టు. ఇంకొకటి బసవಣ್ణ అప్పటి నుంచి ఏం చెప్పారంటే కాయకవే కైలాసాన్ని. మనం ఎప్పుడు కూర్చోండు తినొద్దు అన్నట్టు. మనం ఏం పని చేసామో అన్ని పని మంచిదే, ఇది చిన్న పని అది పెద్ద పని, మనం చేస్తున్నది చిన్న పని. నవీపేట్ మండల కేంద్రంలో భూభారతిపై అవగాహన సదస్సు నిర్వహించారు. జిల్లా కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతో అదనపు కలెక్టర్ కిరణ్ కుమార్ కొత్త చట్టంపై అవగాహన కల్పించారు. భూభారతితో నిర్ణీత గడువులకు భూ సమస్యలు పరిష్కారం చేసుకోవచ్చని జిల్లా కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతో అన్నారు. నవీపేట్ మండల కేంద్రంలోని రైతు వేదికలో భూభారతి అవగాహన సదస్సు కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా జిల్లా కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతో హాజరయ్యారు. అనంతరం మండలంలోని 38 మందికి కళ్యాణ లక్ష్మి, షాదీ ముబారక్ చెక్కులను లబ్ధిదారులకు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతు మాట్లాడుతూ నిర్ణీత గడువులోపు భూ సమస్యల పరిష్కారానికి భూభారతి చట్టం దోహదపడుతుందని అన్నారు. భూమి హక్కుల రికార్డులలో ఏవైనా లోటుపాట్లు తప్పులు ఉంటే వాటిని సవరించుకునేందుకు రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ప్రవేశపెట్టిన ఈ నూతన ROR 2025 చట్టం వెసులుబాటు కల్పిస్తుందని తెలిపారు. ఈ కొత్త చట్టం వల్ల రైతులకు, ప్రజలకు చేకూరే ప్రయోజనాలు, చట్టంలో పొందుపరిచిన కీలక అంశాల గురించి పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ ద్వారా అవగాహన కల్పించారు. ప్రతి గ్రామంలో రైతు అవగాహన సదస్సులు నిర్వహించడం జరుగుతుందని అన్నారు. రైతులకు ఏవైనా సమస్యలు ఉంటే అధికారులు గ్రామాలకు వచ్చి అర్జీలు స్వీకరిస్తారని అన్నారు. ఈ అర్జీలను పరిశీలించి నిబంధనలకు అనుగుణంగా తప్పులను సవరిస్తారని, ఎవరికైనా అభ్యంతరాలు ఉంటే అప్పీల్ చేసుకోవచ్చని తెలిపారు. అప్పీల్ చేసుకున్న సన్న, చిన్నకారు, పేద రైతులకు ఉచిత న్యాయ సహాయం అందిస్తారని అన్నారు. రైతులు భూ సమస్యలపై కార్యాలయాల చుట్టూ తిరిగే అవసరం లేకుండా నిర్దిష్ట కాల వ్యవధిలో వాటిని పరిష్కరించి రైతుల భూములపై వారికి హక్కులు ఏర్పరుస్తూ వారికి పూర్తి భరోసా కల్పించడం జరుగుతుందని అన్నారు. భవిష్యత్తులో ఎలాంటి వివాదాలకు ఆస్కారం లేకుండా పొందుపరుస్తారని తెలిపారు. రిజిస్ట్రేషన్, మ్యూటేషన్ చేయడానికి ముందు సర్వే మ్యాప్ రూపొందించి పట్టా పాస్బుక్ కు జతపరుస్తారని అన్నారు. ఆధార్ తరహాలోనే భూముల వివరాలతో కూడిన భూదార్ నెంబర్ కేటాయిస్తారని తెలిపారు. ఈ చట్టంలో ఇంటి స్థలాలకు, ఆబాది, వ్యవసాయేతర భూములకు కూడా హక్కుల రికార్డు ఉంటుందన్నారు. ఎవరైనా మోసపూరితంగా హక్కుల రికార్డులు తారుమారు చేసి ప్రభుత్వ, భూదాన్, అసైన్, దేవాదాయ, వక్ఫ్ భూములకు పట్టాలు పొందితే అలాంటి పట్టాలను రద్దు చేసే అధికారం భూభారతి ద్వారా అధికారులకు కల్పించారని వివరించారు. తహసీల్దార్, RDOలకు దరఖాస్తులు చేసుకుని సమస్యలు పరిష్కరించుకునేలా భూభారతి వెసులుబాటు కల్పిస్తుందని అన్నారు. ప్రస్తుతం కొత్త ROR చట్టంలో పెండింగ్ దరఖాస్తులను RDOలు పరిశీలించి క్రమబద్ధీకరిస్తారని తెలిపారు. అర్హులైన రైతులు ఈ చట్టంపై అవగాహనను పెంపొందించుకుని భూ సమస్యలు ఉంటే క్రమసభలలో అధికారులకు అర్జీలు అందించి పరిష్కరించుకోవాలని ధరణి పోర్టల్ ద్వారా కూడా దరఖాస్తు చేసుకోవచ్చని కలెక్టర్ సూచించారు. ఈ కార్యక్రమంలో జిల్లా అడిషనల్ కలెక్టర్ కిరణ్ కుమార్, ఇన్ఛార్జ్ RDO శ్రవంతి, జిల్లా మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ రామచందర్, తహసీల్దార్ వెంకటరమణ, ఎంపీడీఓ నాగనాథ్, మండల వ్యవసాయ అధికారి నవీన్ కుమార్, గ్రామస్తులు, రైతులు పాల్గొన్నారు. అంటే మనకి వారసత్వం కానీ వీలునామా ఈ 2 రకాల ట్రాన్సాక్షన్ చేయడానికి సెక్షన్ 7లో మనకి ఇవ్వడం జరిగింది. సో పాత చట్టానికి కొత్త చట్టానికి డిఫరెన్స్ ఏమంటే
మనకి ఏదైతే సెక్షన్ 7లో సక్సెషన్ ఉందో ప్రీవియస్గా తహసీల్దార్ అనేది ఎంక్వైరీ చేయకుండా ఇచ్చేవాళ్ళు. అంటే స్లాట్ బుక్ చేసుకొని తహసీల్ ఆఫీస్కి వెళ్తే ఇమీడియట్గా సక్సెషన్ జరిగేది. కానీ కొత్త చట్టంలో ఏమంటే తహసీల్దారు ఖచ్చితంగా ఎంక్వైరీ అంటే విచారణ విలేజ్లో చేసి ఎవరైతే చనిపోయిన రైతు వారసులు అందరూ కూడా అంగీకరించి అందరూ కూడా జాయింట్ ఫ్యామిలీ అగ్రిమెంట్ స్టేట్మెంట్ ఇస్తేనే మనకి సక్సెషన్ చేయడానికి ఉంటుంది. ప్రీవియస్గా ఆ గ్రామంలో ఉన్న 2-3 వారసులు స్లాట్ బుక్ చేసుకొని సక్సెషన్ అంటే వారసుతో పట్టాలు చేసుకునే వాళ్ళు. బట్ దానివల్ల చాలా ఇబ్బందులు వచ్చాయనే ఉద్దేశంతో కొత్త చట్టంలో ఈ వారసత్వ పట్టా చేయడానికి అది వీలునామా చేయడానికి తహసీల్దార్ అనేది కంపల్సరీగా ఎంక్వైరీ చేసి 30 రోజుల్లోగా డెసిషన్ తీసుకోవడం అనేది ఉంటుంది. సో అదేవిధంగా మనకి 2 రకాల సెక్షన్స్లో మెన్షన్ చేసిన ట్రాన్సాక్షన్స్లో పాత చట్టంలో మనకి ధరణిలో ఒక ఆన్లైన్లోనే ఆటోమేటిక్గా రిజిస్ట్రేషన్ డీడ్ అనేది జనరేట్ అయ్యేది. అంటే గిఫ్ట్ డీడ్ అవ్వచ్చు ఆర్ సేల్ డీడ్ అవ్వచ్చు. మీరు డీటెయిల్స్ ఎంటర్ చేస్తే అంటే కొనుగోలుదారుడు అమ్మకదారుడు లేదా డోనారు ధోని ఆ డీటెయిల్స్ అండ్ ల్యాండ్ డీటెయిల్స్ ఎంటర్ చేస్తే ఆ డీడ్ అనేది ఆటోమేటిక్గా జనరేట్ అయ్యేది. బట్ కొత్త చట్టంలో ఏమంటే మీరు చేయలేదు అనుకుంటే వాళ్ళకి 2 అంచెల అపీల్ వ్యవస్థ. అంటే మనకి మ్యుటేషన్ చేసిన 60 రోజుల్లోగా ఆర్డీఓ దగ్గర అపీల్ చేసుకోవచ్చు. ఆర్డీఓ జడ్జిమెంట్ ఇచ్చిన తర్వాత కూడా ఒకవేళ సాటిస్ఫై కాకపోతే జడ్జిమెంట్ ఇచ్చిన 30 రోజుల్లోగా కలెక్టర్ దగ్గర సెకండ్. సమాజంలో ప్రజలు బాధ్యతగా నడుచుకోవాలని ప్రొబేషనరీ ఐపీఎస్ అధికారి సాయి చరణ్ సూచించారు. అనుమానితుల విషయంలో పోలీసులకు సమాచారం అందించాలన్నారు. ఆర్మూర్లో కమ్యూనిటీ కాంటాక్ట్ కార్యక్రమాన్ని ప్రొబేషనర్ ఐపీఎస్ నిర్వహించారు. ప్రజల రక్షణ సురక్షితలో భాగంగా నిజామాబాద్ పోలీస్ కమిషనర్ సాయి చైతన్య ఆదేశాల మేరకు బుధవారం ఉదయం ఆర్మూర్ పట్టణంలోని స్థానిక కమలా నెహ్రూ కాలనీ మరియు టీచర్స్ కాలనీ నందు కమ్యూనిటీ కాంటాక్ట్ కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ప్రొబేషనరీ ఐపీఎస్ సాయి కిరణ్ పాల్గొని ప్రజలకు పలు సూచనలు చేశారు. ఎలాంటి సందర్భంలోనూ అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడరాదని, రాత్రి సమయాలలో అనవసరంగా తిరగరాదన్నారు. ఈటీజింగ్, మహిళలను వేధించడం లాంటివి చేయకూడదని సూచించారు. గంజాయి, మత్తు పదార్థాలకు దూరంగా ఉండాలన్నారు. ట్రాఫిక్ నియమాలను ఖచ్చితంగా పాటించాలని సూచించారు. బయటి రాష్ట్రాల నుండి, బయట దేశాల నుండి వచ్చిన వారిపై ప్రత్యేక శ్రద్ధ వహించి ఇళ్లను అద్దెకి ఇవ్వాలని, వారు ఎలాంటి నేరాలకు పాల్పడినా యజమానులపై కూడా కేసులు నమోదవుతాయని గుర్తుంచుకోవాలని సూచించారు. దాదాపు 110 మంది పోలీసు అధికారులు మరియు సిబ్బంది పాల్గొని కమ్యూనిటీ కాంటాక్ట్ కార్యక్రమాన్ని విజయవంతం చేశారు. ఈ కార్యక్రమంలో దాదాపు 160 ఇండ్లను తనిఖీ చేశారు. సరైన ధృవపత్రాలు లేని 55 ద్విచక్ర వాహనాలు, 5 ఆటోలు, 1 కార్ తాత్కాలికంగా స్వాధీనం చేసుకోవడం జరిగిందని తెలిపారు. 9 మంది అనుమానిత వ్యక్తులను చెక్ చేశారు. ఫింగర్ ప్రింట్ పరికరం ద్వారా 20 మందిని గుర్తించారు. ఈ కార్యక్రమంలో ప్రొబేషనరీ ఐపీఎస్ సాయి కిరణ్, ఆర్మూర్ ఏసీపీ జె వెంకటేశ్వర్లు రెడ్డి, సిఐలు పి సత్యనారాయణ, శ్రీధర్ రెడ్డి, 9 మంది ఎస్ఐలు, ఏఎస్ఐలు, స్పెషల్ పార్టీ రిజర్వ్ సిబ్బంది పాల్గొన్నారు. రోడ్ మీద బైక్ మీద వచ్చి టక్మని గొలుసు వేసుకొని నిన్నాక మన సిపిరి రోడ్లో ఒక ఆటోలో పోతుంటే వచ్చి సడన్గా చైన్ స్నాచింగ్ అయింది. మనకు మన టీచర్స్ కాలనీలో గతంలో అయింది, హౌసింగ్ బోర్డ్ కాలనీలో అయింది, ఈ కాలనీలో కూడా ముందట. ఇట్లా మనం ఇట్లాంటి జరిగినప్పుడు వాళ్ళకు కూడా కొద్దిగా భయం అనేది క్రియేట్ కావాలి. పోలీసు ఏ రాత్రి అయినా ఎప్పుడైనా రావచ్చు, సడన్గా మేము పట్టుబడతామని ఆ భయం ఉన్నప్పుడు మనం ఆ ప్రజలకు కాన్ఫిడెన్స్ ఒకటి బిల్డప్ చేయాలి. వాళ్ళకు చేరువై ఇట్లాంటి వాళ్ళకు కూడా ఎవరైతే చైన్ స్నాచింగ్లో కానీ లేకపోతే దొంగతనాలకు కానీ ఇంకా ఇతరత్ర అసాంఘిక శక్తులకు మెయిన్గా యువకులు మార్నింగ్ వచ్చి గంజాయి సప్లై చేసిన ఒక ఇన్ఫర్మేషన్ కూడా ఉన్నది. ఇట్లాంటి అన్నీ మీ ద్వారా తెలుసుకొని మీతో మాకున్న ఒక కొన్ని సంబంధాలను మళ్ళీ మెరుగుపరుచుకొని మన అందరం కలిసి మన ఏరియాను ఒక క్లీన్గా ఒక మంచి టూరిస్ట్ వాతావరణం క్రియేట్ చేసుకోవాలని ఒక కమ్యూనిటీ కాంటాక్ట్ ప్రోగ్రామ్ అనేది పెట్టుకున్నాం. దీనిలో భాగంగా మన అందరం కలిసి ఇంకొకటి మేము అబ్జర్వ్ చేసింది ఏంటంటే, ఇప్పుడు మనకు అన్ని ఇళ్ళ ముందర నుంచి డ్రైనేజ్ సిస్టమ్ ఉన్నది, కానీ ఇంటి ముందట అవి తీసి పాల ప్యాకెట్ అన్ననే వేస్తున్నారు. అదొక డ్రైనేజ్ ఏంది, మురికి నీరు వెళ్ళాలి, మనం ఏమైనా ఇంట్లో వాడుకునే నీళ్ళు కానీ అది కానీ అది క్లీన్గా ఉన్నప్పుడే అవి బయటకు వెళ్తాయి. మనం ఇవన్నీ వేసినప్పుడు అక్కడ ఉన్నటువంటి మొత్తం అది అపరిశుభ్రంగా ఏర్పడి
దాని ద్వారా మనకు డెంగ్యూ కానీ దోమలు కానీ ఇంకా ఇతరత్ర రోగాలకు వస్తుంది. అది పబ్లిక్ హెల్త్కు డ్యామేజ్ చేసే ఒక అవకాశం ఉంది. మేము నెక్స్ట్ టైం వచ్చినప్పుడు మేము మళ్ళీ నెక్స్ట్ ఒక 1 మంత్లో కూడా మళ్ళీ ఒక ప్రోగ్రామ్ పెడతాము. ఎవరి ఇండ్ల ముందటనైతే డ్రైనేజీలో ఎవరైనా వేసినట్టుంటే వాళ్ళకి అక్కడికక్కడనే పబ్లిక్ హెల్త్ దాని కింద కేసు రిజిస్టర్ చేస్తాము. అది కూడా చెప్తున్నాం. అందరూ మనం ఒక్కరితో ఇంకో పక్కన ఉన్న 4 ఇబ్బంది పడద్దు. ఒక్కరు వాళ్ళు వేసిన చెత్త ఉన్న ఒక 10 మందికి డ్యామేజ్ చేస్తుంది. తర్వాత రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ప్రవేశపెట్టిన భూభారతి నూతన చట్టం భూ వివాదాల పరిష్కారానికి ఎంతగానో దోహదపడుతుందని బోధన్ శాసనసభ్యులు పి సుదర్శన్ రెడ్డి అన్నారు. వివాదాలకు తావు లేకుండా రైతులకు సంబంధించిన భూములపై వారికి పూర్తి యాజమాన్య హక్కులు కల్పించేందుకు ప్రభుత్వం కొత్త అంశాలను పొందుపరుస్తూ ఈ నూతన ఆర్ఓఆర్ చట్టాన్ని తెచ్చిందని ఆయన పేర్కొన్నారు. నిజామాబాద్ జిల్లా బోధన్ పట్టణంలోని లయన్స్ క్లబ్ కంటి ఆసుపత్రి ఆడిటోరియం హాల్లో భూభారతి నూతన చట్టంపై రైతులకు మంగళవారం అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ సదస్సులో ఎమ్మెల్యే సుదర్శన్ రెడ్డి, కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతు, అదనపు కలెక్టర్ కిరణ్ కుమార్ పాల్గొని భూభారతి చట్టం గురించి పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ ద్వారా రైతులకు అవగాహన కల్పించారు. ఎలాంటి ప్రధానంగా ఏళ్ల తరబడి పెండింగ్ లో ఉన్న సాదా బైనామాల క్రమబద్ధీకరణకు ఈ చట్టం ద్వారా పరిష్కారం లభిస్తుందని అన్నారు. ధరణి వల్ల రైతులు ఎదుర్కొంటున్న ఇబ్బందులను దూరం చేయాలన్న కృతనిశ్చయంతో ప్రభుత్వం కొత్త చట్టాన్ని తెచ్చిందని, ఏ విధంగా చూసినా ఇది రైతులకు వారి భూ సమస్యల పరిష్కారానికి ఎంతో వెసులుబాటు కల్పించేలా అన్ని అంశాలను పొందుపర్చారని తెలిపారు. ఈ నూతన ఆర్ఓఆర్ చట్టాన్ని రైతులు సద్వినియోగం చేసుకోవాలని హితవు పలికారు. కాగా పేదల సంక్షేమమే ధ్యేయంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నేతృత్వంలోని రాష్ట్ర ప్రభుత్వం ఇందిరా మహిళా పథకాన్ని పకడ్బందీగా అమలు చేస్తుందని ఈ సందర్భంగా ఎమ్మెల్యే స్పష్టం చేశారు. తొలి విడతగా ఒక్కో అసెంబ్లీ నియోజకవర్గంలో 3,500 మంది చొప్పున నిరుపేదలను లబ్ధిదారులుగా ఎంపిక చేసి ఒక్కో ఇంటి నిర్మాణానికి ప్రభుత్వం 5 లక్షల రూపాయల ఆర్థిక సాయం అందిస్తోందని అన్నారు. లబ్ధిదారులు అందరూ ఇళ్లను నిర్మించుకునేలా వారికి తోడ్పాటును అందించాలని అధికారులకు సూచించారు. ముఖ్యంగా నామమాత్రపు రుసుముతో ఇసుక సరఫరా అయ్యేలా చొరవ చూపాలని అన్నారు. కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతు మాట్లాడుతూ ధరణి వల్ల పరిష్కారం కాని అనేక భూ సంబంధిత సమస్యలు భూభారతి ద్వారా పరిష్కారం జరిగేలా ప్రభుత్వం ఈ నూతన చట్టాన్ని అమలులోకి తెచ్చిందని అన్నారు. ధరణిలో ఉన్న భూముల రికార్డులను భూభారతిలో నమోదు చేస్తారని అన్నారు. భూమి వివరాలు ఏవైనా తప్పుగా నమోదైతే భూభారతి చట్టం అమలులోకి వచ్చిన ఏడాదిలోపు దరఖాస్తు చేసుకోవాలని సూచించారు. భూమి హక్కుల రికార్డుల్లోని వివరాలను ఈ రికార్డులో ఆన్లైన్ ద్వారా పొందుపరుస్తారని తెలిపారు. మ్యూటేషన్ చేసిన ప్రతిసారి ఆన్లైన్లో గ్రామ లెక్కల్లో మార్పులు జరుగుతాయని, ప్రతి సంవత్సరం డిసెంబర్ 31వ తేదీన గ్రామ రెవెన్యూ రికార్డులను ప్రింట్ తీసి భద్రపరుస్తారని అన్నారు. ఈ సందర్భంగా కళ్యాణ లక్ష్మి షాదీ ముబారక్ లబ్ధిదారులకు ఎమ్మెల్యే సుదర్శన్ రెడ్డి, కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతు చెక్కులు పంపిణీ చేశారు. ఈ సదస్సులలో బోధన్ సబ్ కలెక్టర్ వికాస్ మహాతో, ఏసీపీ శ్రీనివాస్, స్థానిక అధికారులు, రైతులు పాల్గొన్నారు. ఇల్లు కట్టిస్తున్నాం, మన పిల్లలకు గౌరవిస్తూ ఉన్నాం. రైతులకు కూడా కొన్ని రైతులకు ఏదైతే తక్కువ చేసినా తక్కువ కదా బాబు తెలుస్తాం. షుగర్ ఫ్యాక్టరీ సాధ్యమా చదువు లేకుండా సాధ్యం నెక్స్ట్ భవానీపేట్ ఒడ్డే సుజాత, నెక్స్ట్ వార్డ్ నెంబర్ 10 బోధనార్బన్ తోట సుజాత, తోట
పండించిన పంటలు కొనకుండా ప్రభుత్వం అన్నదాతలను ఇబ్బంది పెడుతోందని ఆర్మూర్ మాజీ ఎమ్మెల్యే జీవన్ రెడ్డి అన్నారు. నమ్మి ఓటేసిన రైతులనే కాంగ్రెస్ ప్రభుత్వం కాటేసిందని, రుణమాఫీ, రైతు భరోసా పేరుతో దగా చేసిందన్నారు. రోడ్డుపై ఆరబెట్టిన ధాన్యం రాష్ట్రాలను ఆర్మూర్ మాజీ ఎమ్మెల్యే జీవన్ రెడ్డి పరిశీలించారు. ఆర్మూర్ నుంచి నిజామాబాద్ వరకు రోడ్డుపై ధాన్యం పెట్టుకుని దిక్కులేక దిగాలు చెందుతున్న రైతులను చూసి గుండె తరుక్కుపోతుందన్నారు. పైగా ఏ క్షణం కొంప ముంచుతాయో తెలియని అకాల వర్షాల భయం అన్నదాతలను వణికిస్తోందని జీవన్ రెడ్డి ఆందోళన వ్యక్తం చేశారు. అన్నదాతల వేత్తలపై అధికార యంత్రాంగానికి సోయి లేదని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. రైతులను రైస్ మిల్లర్లు ఖాతరు చేయడం లేదని, వారి ఆక్రందన పట్టడం లేదని, అధికారులు కన్నెత్తి కూడా చూడటం లేదని, ఫలితంగా రైతుల కష్టం దళారుల పాలవుతుందని ఆయన పేర్కొన్నారు. అన్నీ కూడా రికార్డ్ అవుతున్నాయి. ఖచ్చితంగా మీరు మళ్ళా వచ్చేది మా ప్రభుత్వమే, మళ్ళా అయ్యేది కేసీఆర్ మూడోసారి ముఖ్యమంత్రి వచ్చిన తర్వాత దీనికి ప్రతి చర్యలు ఖచ్చితంగా ఉంటాయని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నా. అటు ముందరికి చూపి బాబు, ఇంకా దగ్గర కిలోమీటర్ దూరం అంతా ఉన్నది. ఇక్కడ ఈ కుప్ప చూస్తూ ఉంటే ఇటేమో 15 నుంచి 20 రోజులు అయిందట. 15 నుంచి 20 రోజులు అవుతున్నాయి. ఇంకా కోసే వడ్లు చాలా ఉన్నాయి. కాబట్టి వెంటనే కొనుగోలు చేయాలని చెప్పి జిల్లా కలెక్టర్ గారికి విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. బడికి వెళ్లాల్సిన పిల్లలు చదువు మానేసి పనిలోకి వెళ్లొద్దు అని సూచించారు. విద్యను అభ్యసించి ఉన్నత స్థానంలో నిలవాలని ఆకాంక్షించారు. బడిబాటలో భాగంగా పలువురు విద్యార్థులను నమోదు చేశారు. ఎర్గట్ల మండల కేంద్రంలో జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల ఆధ్వర్యంలో తెలంగాణ విద్యాశాఖ ఆదేశాల మేరకు పాఠశాలలో విద్యార్థుల సంఖ్యను పెంచడానికి ఎర్గట్ల ఉన్నత పాఠశాల ఉపాధ్యాయ బృందం బడిబాట చేపట్టారు. గ్రామంలోని ప్రతి ఇంటికి తిరుగుతూ ప్రభుత్వ పాఠశాలలో ఉన్న సౌకర్యాలను తెలుపుతూ నాణ్యమైన విద్యను అందిస్తున్నామని, డిజిటల్ తరగతులను బోధిస్తున్నామని, విజ్ఞాన విహార యాత్రలు చేపడుతున్నామని, సాంస్కృతిక కళారంగాలలో విద్యార్థులు చక్కని విజయాలు సాధిస్తున్నారని తెలిపారు. ఆట పాటలలో ప్రభుత్వ పాఠశాల విద్యార్థులు ముందంజలో ఉన్నారని తెలుపుతూ విద్యార్థులను ప్రభుత్వ పాఠశాలలకే పంపించాలని పాఠశాల ప్రధానోపాధ్యాయులు కొమరగిరి కృష్ణాచారి తెలిపారు. విద్యార్థుల తల్లిదండ్రులు ఎక్కువ మంది పనికి ఆహార పథకం కింద ఉపాధి హామీలో పనిచేస్తున్నారని తెలిసి పాఠశాల ఉపాధ్యాయ బృందం అక్కడికి వెళ్లి విద్యార్థుల తల్లిదండ్రులతో మాట్లాడడం జరిగింది. ప్రభుత్వం చేపడుతున్న అనేక కార్యక్రమాల గురించి వివరించారు. ఈ సందర్భంగా విద్యార్థుల తల్లిదండ్రులు మాట్లాడుతూ తప్పకుండా విద్యార్థులను ప్రభుత్వ పాఠశాలలోకి పంపిస్తామని చెప్పారు. ఈ కార్యక్రమంలో పాఠశాల ఉపాధ్యాయులు మునిరుద్దీన్, ప్రసాద్, రాజశేఖర్, విజయ్ కుమార్, రాజనర్సయ్య, ప్రవీణ్ శర్మ, గంగాధర్, గంగామోహన్, ట్వింకిల్, నరేష్, శ్రీనివాస్, జ్యోతి, సబిత పాల్గొన్నారు. వేలకు వేలు లక్షలకు లక్షలు డబ్బులని వృధా చేసుకోకుండా మీరందరూ కూడా మీరు మీ ఇంట్లో చిన్నపిల్లలు అంటే 6వ తరగతి నుంచి 10వ తరగతి చదివే పిల్లలున్నా, మీ పక్కింట్లలో ఉన్నా, మీ పక్క ఊర్లో ఉన్నా కానీ గవర్నమెంట్ స్కూల్ బడికి పంపించి మన బళ్ళని మనం బతికించుకుందామమ్మా, ఎక్కడో ప్రైవేట్ స్కూల్లో మోస్తోటి పంపొద్దని కోరుకుంటున్నామా. నేను హై స్కూల్ హెడ్ మాస్టర్ సార్ని, ఎర్గట్ల హై స్కూల్ హెడ్ మాస్టర్ సార్ని, వీళ్ళందరూ కూడా మా సార్లు ఇంతకుముందు అన్న సార్లు అప్పుడో ఇప్పుడు ట్రాన్స్ఫర్స్ అయ్యి కోట్ల కేసులు ఉండి కొద్ది రోజు ఇబ్బంది ఉండే. ఇప్పుడు అట్లా ఏమి ఇబ్బంది లేదు. 20 మంది 10 క్లాసులు ఉంటే 20 మంది సార్లు ఉన్నారు. క్లాసులు ఖాళీగా ఉంచడం కానీ అట్లా కూడా లేదు. ఇంత ఒకప్పుడు సారు లేకపోవడం వల్ల ఇబ్బంది ఉండే, ఇప్పుడు ఆ ఇబ్బంది కూడా లేదు. మీ పిల్లలని మంచిగా భావి భారత పౌరుడిగా తీర్చిదిద్దడానికి, మంచి విజ్ఞానవంతులు చేయడానికి, ప్రయోజకులు చేయడానికి మా వంతు కృషి మేము చేస్తాం. మీ వంతు కృషి ఏం లేదు, మీ పిల్లల్ని మా బడికి తోలడమే. మా బడికి కాదు, మన బడికి పంపించడమే. పంపిస్తారని ఆశిస్తున్నా. పంపిస్తారా మరి? గట్టిగా చెప్పట్లేదు, లోపల భయం. మరి రాజకీయ పార్టీలు వచ్చి అనగానే ఏమిటో చేయంటారు కదా. పిల్లలందరినీ కూడా ఖచ్చితంగా గవర్నమెంట్ బడికే పంపించాలమ్మా. అందరూ ఒక్కడ తెలిస్తే ఊళ్ళందరూ ఇక్కడ ఏం మీటింగ్, రాజకీయ పార్టీ మీటింగ్ అయినా ఉపాధి చూస్తారు. మీరందరని ఎంతగా కష్టపడి వచ్చినాం. ఈ పిల్లలందరూ కూడా తప్పకుండా మీ ఇంట్లో ఉన్న వాళ్ళు కానీ, మీ పక్కింట్లో ఉన్న వాళ్ళకి కానీ చెప్పి ఎవరన్నా వేరే బడి తోలుతున్నా, ఎందుకే బడి తోలుతున్నా, డబ్బులు వృధా చేసుకుంటా, గవర్నమెంట్ బడి ఉంది, మనకు అండగా ఉంది, మనకు. దొంగతనం జరిగిన 24 గంటల్లోనే పోలీసులు కేసు ఛేదించి దొంగలను పట్టుకున్నారు. ఇంటి తాళాన్ని ధ్వంసం చేసి నగలను అపహరించిన వారిని పోలీసులు అదుపులోకి తీసుకున్నట్లు దర్పల్లి సీఐ వెల్లడించారు. దర్పల్లి సీఐ ఆధ్వర్యంలో సిరికొండ మండల ఎస్ఐ ఎల్ రామ్ తన సిబ్బందితో కలిసి దొంగతనం కేసును ఛేదించారు. దీనిపై సిరికొండ గ్రామ ప్రజలు హర్షం వ్యక్తం చేశారు.
3 రోజుల క్రితం తిరుపతి ఇంట్లో దొంగలు తాళాన్ని పగలగొట్టి ఉంగరం, కమ్మలు, వెండి పట్ట గొలుసులు, 3000 నగదు ఎత్తుకుని వెళ్లారని సిరికొండ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. ఈ దొంగతనాన్ని ఒక ఛాలెంజ్ గా తీసుకుని సిరికొండ ఎస్ఐ తన సిబ్బందితో కలిసి సీసీ కెమెరా ఫుటేజ్ ఆధారంగా దర్యాప్తును ముమ్మరం చేశారు. ఇందులో భాగంగా ఒక మహిళ తెలంగాణ చౌరస్తాలో అనుమానాస్పదంగా తిరుగుతుండడాన్ని గమనించి ఆమెను పోలీస్ స్టేషన్ కు తీసుకొచ్చి విచారించగా ఆ దొంగతనం తానే చేశానని ఒప్పుకుంది. దొంగిలించిన వస్తువులన్నీ తీసుకుని వచ్చిందని ఎస్ఐ ఎల్ రామ్ మీడియా సమావేశంలో తెలిపారు. దీనితో పాటు సిరికొండ మండల ప్రజలకు వేసవి కాలం దృష్టిలో పెట్టుకుని ఎవరు కూడా దాబాలపై పడుకోరాదని అన్నారు. దీనిని కొందరు అదునుగా భావించి దొంగతనం చేస్తున్నారని తెలిపారు. బంగారు ఆభరణాలు, నగదు వీలైనంత వరకు ఇళ్లలో కాకుండా బ్యాంక్ లాకర్లలో ఉంచుకోవాలని సిరికొండ ప్రజలకు సూచించారు. 2025 రోజు మధ్యాహ్నం 2 గంటలకు తిరుపతి అనే వ్యక్తి అతను ల్యాబ్ టెక్నీషియన్ పనిచేస్తాడు. మా పొజిషన్కి ఒక దరఖాస్తు ఇచ్చారు. సార్ మా ఇంట్లో ఇట్లా దొంగలు పడ్డారు, మా తాళం బ్రేక్ చేసి ఒక అతుకులం రింగు, కొన్ని కమ్మలు, జత పట్ట గొలుసులు, ఒక మల్దారము, నగదు 3000 రూపాయలు తీసుకుని పోయారు. నేను ఐడి పార్టీ అసలు సిఐ గారి ఉత్తర్వు మేరకు అక్కడికి వెళ్ళి అటు పరిశీలించి అటు వస్తువులను అన్నీ రాసుకొని సీసీ ఫుటేజ్లో ఆధారంగా వెరిఫై చేయగా అటు సీసీ ఫుటేజ్లో ఒక అనుమానాస్పదంగా ఉన్న లేడీని గుర్తించి ఆ లేడీని విచారించగా అట్టి వస్తువులు 3000 రూపాయలు, ఉంగరము, కమ్మలు, పట్టగోసులను ఆమె ఇంట్లో పెట్టి ఉంటే ఇంటికి వెళ్ళి అవి తీసుకొని వచ్చి ఆ వ్యక్తిని ఈరోజు రిమాండ్ చేస్తున్నాం. బాల్య వివాహాల నిరోధానికి ప్రతి ఒక్కరూ సంఘటితంగా కృషి చేయాలని సాధన స్వచ్ఛంద సంస్థ ప్రతినిధులు వ్యాఖ్యానించారు. తమ సంస్థ ఆధ్వర్యంలో గ్రామాన అవగాహన కల్పిస్తూ బాల్య వివాహాలను రూపుమాపేందుకు కృషి చేస్తున్నట్లు వారు తెలిపారు. బాల్య వివాహాల నిరోధానికి దేశవ్యాప్తంగా ఉద్యమాన్ని జస్ట్ రైట్స్ ఫర్ చిల్డ్రన్, యాక్సెస్ టు జస్టిస్ ప్రాజెక్టులో భాగంగా సాధన సంస్థ ప్రచార కార్యక్రమాన్ని చేపడుతుందని సంస్థ కమ్యూనిటీ సోషల్ మొబిలైజర్ చరణ్ సింగ్ తెలిపారు. బాల్య వివాహాల కార్యక్రమంలో ప్రధాన భూమిక పోషించే మత పెద్దలు, పురోహితులు మరియు వివిధ మతాలకు చెందిన మత పెద్దలకు బాల్య వివాహాలు జరగకుండా చూడడానికి అవగాహన కల్పిస్తున్నట్లు తెలిపారు. గత సంవత్సర కాలంలో నిజామాబాద్ జిల్లాలో తమ సంస్థ ఆధ్వర్యంలో బాల్య వివాహాల నిర్మూలనకు ఎన్నో చైతన్యవంతమైన కార్యక్రమాలను చేపట్టిందని అన్నారు. ప్రధానంగా నవీపేట్, నిజామాబాద్ మండలాలలో 50 గ్రామాలు ఎంపిక చేసుకుని ఈ ఉద్యమాన్ని సాధన సంస్థ కొనసాగిస్తూ బుధవారం అక్షయ తృతీయ సందర్భంగా జిల్లాలో ఉన్న దేవాలయాలు, చర్చ్, మసీదు, గురుద్వారాలను ఎంపిక చేసుకుని మత పెద్దలకు ఈ అంశాల పట్ల సహకరించామని కోరడం జరిగిందని అన్నారు. మత పెద్దల మాటలను ప్రజలు గౌరవిస్తారు కనుక ఇటు విషయాలను విస్తృత స్థాయి అవగాహనలో భాగంగా బోధన్ గురు గోవింద్ సింగ్ గురుద్వారా సాహెబ్ లంగర్ హాల్లో కమ్యూనిటీ సమావేశం ఏర్పాటు చేయడం జరిగిందని అన్నారు. బాల్య వివాహాలు చేయడం వల్ల జరిగే పరిణామాలను వివరించారు. తద్వారా 2 సంవత్సరాలు జైలు శిక్ష, ₹1,00,000 ఉంటుందని వివరించారు. గురుద్వారా బాబాజీ సర్దార్ గుర్మిత్ సింగ్ మాట్లాడుతూ బాల్య వివాహాల నిర్మూలనలో భాగంగా సాధన సంస్థ సహాయ సహకారాలు అందిస్తామని, బాల్య వివాహాలు మా దృష్టిలో వచ్చినడలా చైల్డ్ హెల్ప్ లైన్ 1098, పోలీస్ శాఖ 100కు సాధన సంస్థను సంప్రదిస్తామని తెలిపారు. ఈ కార్యక్రమంలో సంస్థ ప్రతినిధులు సర్దార్ ప్రేమ్ సింగ్, సర్దార్ సంజయ్ సింగ్, సర్దార్ సులేందర్ సింగ్, టైలరింగ్ ట్యూటర్ నజ్మా, సిక్కు సోదరులు తదితరులు పాల్గొన్నారు. बाल कार्मिक जो चाइल्ड लेबर्स रहते हैं ना, वो चाइल्ड लेबर्स के बारे में और चाइल्ड मैरिजेस के बारे में और चाइल्ड ट्रैफिकिंग, छोटे छोटे बच्चों के ट्रैफिक मतलब उसको जो मीडिया के जरिए उनको ड्रॉप आउट कर लेना और उनको जो सेक्सुअल अब्यूज़ करना, वो सब ऐसा करने में उसके बारे में और वो जो गलत करे तो उसका जो इंडियन कॉन्स्टिट्यूशन एक्ट के जरिए क्या होता क्या नहीं, वो सब समझाने के लिए हम साधना NGO के तरफ से आए वाले हैं। और हमारा जो प्रोजेक्ट है एक्सेस टू जस्टिस और जस्ट राइट्स फॉर चिल्ड्रन, जो ये 2 प्रोजेक्ट है, इसका जो फाउंडर है अभी जो दिल्ली में भुवन रिबू, उनका नाम है भुवन रिबू, इनका जो फाउंडर है, उनके फाउंडर के तरफ से हम साधना NGO के तरफ से हम गांव-गांव में अवेयरनेस प्रोग्राम कंडक्ट करते हैं। तो आज यहाँ कंडक्ट करने के जरिए मतलब क्या है बोले तो आज अक्षय तृतीया है, तो आज अक्षय तृतीया के दिन आज जो हिंदू जो समाज के जो अच्छे दिन कहला जाता है, जहाँ
आज का जो मंदिरों में और या मस्जिदों में और चर्च में और गुरुद्वारों में जो आज का दिन टाइम पे जो पंडित लोग रहते हैं, मस्जिद में मौला रहते हैं और गुरुद्वार में बाबा जी रहते हैं और जो टेम्पल में जो हिंदू टेम्पल में जो मंदिरों में पुजारी रहते हैं। तो इस पुजारियों को उनको पहला आज शादी के कुछ है बोले तो पहले किनको मिलते हैं, पुजारियों को मिलते। तो उन पुजारियों को उसके लिए उन पुजारियों को भी समझाने के लिए जो मतलब बाल विवाह, बाल का मतलब बचपन, जो कौन से उम्र से कौन से उम्र तक बचपन रहता और उसके और मेजर तो माइनर मेजर है। तो 18 साल तक जो लड़की है तो 18 साल तक और लड़का है तो 21 साल तक जो शादी करना मना है, उसके अंदर शादी नहीं करना, उसे बाल विवाह पर रह जाता है। तो 18 साल लड़की जो है 18 साल कंप्लीट होना, उसे 18 साल पार होना, जब उनको शादी की एज डिक्लेयर है। अगर उनको शादी करवा दिए, अगर घरों में क्या है बोले तो बड़े आदमी मेरा हाथ नहीं हो रहा और वाले साहब गुजर गए और किसी का कुछ काम धंधा करने के लिए थोड़ा आसरा होता, ऐसा कुछ बड़े लोग बोलते रहते घर पे। लेकिन अपना जो इंडियन कॉन्स्टिट्यूशन के जो जरिए है, इंडियन कॉन्स्टिट्यूशन के जो उनके लिए अपने को एक पर्टिकुलर एज प्रोहिबिशन एक्ट बोल के चाइल्ड मैरिज प्रोहिबिशन एक्ट 2006 उसके जरिए एक अपना जो इंडियन कॉन्स्टिट्यूशन रखा गया, उसमें क्या है बोले तो 18 साल लड़की के कंप्लीट होना और 21 साल लड़कों को कंप्लीट होना। उसके लिए आप इससे पहले अगर कंप्लीट ना होने से पहले शादी करवाए तो वो गैर कानूनी हो सकता है। अगर कोई पंडित हो या घरवाला हो या कोई लोकल लीडर हो, वहाँ जाके किसी को भी कुछ शादी करवाने में वो से वो कुछ करे तो उनको 2 साल सजा हो सकती है और लाख रुपए उनको जरिमाना हो सकता है। घर में निकलना बोल तो नहीं होता और छोटी उम्र में हम शादी करवा के भेज दिए तो भी हमें कुछ ना कुछ हमारा बोझा निकल जाता बोल के ऐसा बड़े लोग सोचते हैं। तो अगर वैसा भी अगर शादी करवाए। ఎడపల్లి బాలికల గురుకుల పాఠశాలలో 10వ తరగతి పరీక్షా ఫలితాలలో 100% ఉత్తీర్ణత సాధించడం పట్ల విద్యార్థుల తల్లిదండ్రులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. తమ పిల్లలు ప్రథమ శ్రేణిలో ఉత్తీర్ణత సాధించడం ఉపాధ్యాయుల కృషేనని విద్యార్థుల తల్లిదండ్రులు పేర్కొన్నారు. ఎడపల్లి మండల కేంద్రం శివారు ప్రాంతంలో గల తెలంగాణ బాలికల గురుకుల పాఠశాలల 10వ తరగతి పరీక్షలో 100% ఉత్తీర్ణత సాధించడం జరిగిందని పాఠశాల ప్రధాన ఉపాధ్యాయులు ప్రిన్సిపల్ గంగాశంకర్ తెలిపారు. మొత్తం 71 మంది విద్యార్థులు 10వ తరగతి పరీక్షలకు హాజరు కాగా 71 మంది విద్యార్థులు ప్రథమ శ్రేణిలో పాస్ కావడం జరిగిందని, విద్యార్థిని దాసరి ఆతిథ్య 566 సాధించి పాఠశాల టాపర్ గా నిలిచిందని, సెకండ్ టాపర్ గా వైష్ణవి 564, సూరి దివ్య 561, శ్రీనిధి 561లు థర్డ్ టాపర్లుగా నిలిచారని ప్రిన్సిపాల్ తెలిపారు. 10వ తరగతి ఫలితాల్లో శ్రీ అరబిందో హైస్కూల్ విద్యార్థులు సత్తా చాటారు. 22 మంది విద్యార్థులు 500 పైచిలకు మార్కులు సాధించడం విశేషం. నిజామాబాద్ నగరంలోని దుబ్బాలో ఉన్న శ్రీ అరబిందో హైస్కూల్ విద్యార్థులు బుధవారం వెలువడ్డ 10వ తరగతి ఫలితాల్లో విజయ దుదుంబి మోగించారు. ఈ పాఠశాలకు చెందిన విద్యార్థులు 30 మంది పరీక్ష రాయగా 22 మంది విద్యార్థులు 500 పైచిలకు మార్కులు సాధించారు. అత్యుత్తమ మార్కులు సాధించిన విద్యార్థులను ఈ సందర్భంగా పాఠశాల కార్యదర్శి టి లింగారెడ్డి అభినందించారు. తమ పాఠశాలలో ఉపాధ్యాయులు అందించిన ఉత్తమ బోధనకు తోడు విద్యార్థులు క్రమశిక్షణ పట్టుదలతో చదవడం వల్ల శ్రీ అరబిందో హైస్కూల్ కు అత్యుత్తమ ఫలితాలు వచ్చాయని లింగారెడ్డి చెప్పారు. 10 ఫలితాల్లో తమ విద్యార్థులు ప్రతి సంవత్సరం ఉత్తమ ప్రతిభ కనబరుస్తున్నారని ఆయన గుర్తు చేశారు. రాష్ట్ర వ్యాప్తంగా విడుదలైన 10వ తరగతి పరీక్షా ఫలితాల లోపల మా అరబిందో హైస్కూల్ విద్యార్థులు దాదాపు 30 స్టూడెంట్లు పాల్గొన్నారు పరీక్ష లోపల. ఈరోజు ఆ 30 మందిలో 22 మంది మా అరబిందో స్కూలు విద్యార్థులకు 500 పైచలకు మార్కులు వచ్చినాయి. మరి అదేవిధంగా మా స్కూల్లో ఇప్పుడు హైయెస్ట్ మార్కులు 556 మార్కులు వచ్చినాయి. మరి వీళ్ళందరికీ కూడా ప్రతి సంవత్సరం కానీ ఈసారి కూడా మా అరబిందో స్కూల్ పిల్లలు ఉత్తమ ఫలితాలు సాధించినందుకు మా అరబిందో స్కూలు విద్యార్థులకు అరబిందో స్కూల్ తరఫున ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలుస్తున్నాము. మరియు ఈ రిజల్ట్ మా విద్యార్థి రావడానికి సహకరించిన
మా అరవింద పబ్లిక్ స్కూల్ బోధనా సిబ్బంది మరియు వారి తల్లిదండ్రులకు కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలుపుతున్నాము. మరియు ప్రతి సంవత్సరం లాగానే మా అరవింద స్కూలు పిల్లలు ఈ సంవత్సరం కూడా ఉత్తమ ఫలితాలు సాధించారు. మరియు ఈరోజు ఇప్పటి వరకు ఒక 4-5 టైమ్స్ కూడా మా అరవింద స్కూల్కు 10/10 ర్యాంకు రావడం జరిగింది. మరి పిల్లలు ఈరోజు వాళ్ళు ఎంత కష్టపడితే కానీ ఈ రిజల్ట్ రాదు. ఈ విధంగా వచ్చిన అందరు కూడా మరియు మా పిల్లలు పరీక్షకు అటెండ్ చేసిన పిల్లలందరూ కూడా అందరూ పాస్ అయ్యారు కాబట్టి అది కూడా మేము ప్రత్యేకంగా మా పిల్లలందరికీ కూడా ప్రత్యేకంగా అరవింద స్కూల్ తరఫున ధన్యవాదాలు. అంబేద్కర్ అడుగుజాడలో ప్రతి ఒక్కరూ నడవాలన్నారు. బోధించు, సమీకరించు, పోరాడు సూత్రాలను ప్రతి ఒక్కరూ పాటించాలని కోటగిరి మండల మాల సంఘం అధ్యక్షులు దండు భూమయ్య కోరారు. కోటగిరి మండలం ఎత్తుండ గ్రామంలో భారతరత్న డాక్టర్ బిఆర్ అంబేద్కర్ 134వ జయంతి వేడుకలను మాల సంఘం ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. గ్రామంలోని అంబేద్కర్ విగ్రహం వద్ద నూతనంగా ఏర్పాటు చేసిన బుద్ధ విగ్రహాన్ని బౌద్ధ భిక్షువు సత్యానంద్ బంతేజీ సమక్షంలో మంగళవారం ప్రారంభించారు. అనంతరం అంబేద్కర్ గౌతమ బుద్ధుని యొక్క సిద్ధాంతాలను ప్రజలకు వివరించారు. ఈ సందర్భంగా అంబేద్కర్ సంఘం మండల అధ్యక్షులు దండు భూమయ్య, గ్రామ అధ్యక్షులు దండు చిన్నసాయిలు మాట్లాడుతూ అంబేద్కర్ అడుగుజాడలో ప్రతి యువకుడు నడవాలని కోరారు. అంబేద్కర్ సిద్ధాంతాలైన బోధించు, సమీకరించు, పోరాడు అనే సిద్ధాంతాన్ని ప్రతి ఒక్కరూ ఆచరించి అంబేద్కర్ భావజాలంతో పనిచేయాలని సూచించారు. సమాజంలో ఉన్న అసమానతలను, అస్పృశ్యతలను పారద్రోలేందుకు ప్రతి ఒక్కరూ విద్య అనే ఆయుధంతో నవయుగ అంబేద్కర్ గా మారి సమాజంపై పోరాడాలని సూచించారు. ఈ కార్యక్రమంలో సమతా సైనిక్ దళ్ సభ్యుడు బాలేరావు భాస్కర్, మాల సంఘం సభ్యులు ఆర్టీసీ గంగాధర్, ఆవుల గంగాధర్, దండురాములు, మాచుకురి అశోక్, బేగరి గంగాధర్, ఆల్కే రమేష్, దండు కిరణ్, కోర్బ లోకేష్, కోర్బ సంతోష్, మహిళలు తదితరులు పాల్గొన్నారు. 134వ భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ జయంతి కార్యక్రమంలో ఎస్సీ, ఎస్టీ, మైనారిటీ ప్రజలు అందరూ కూడా పాల్గొని ఈ జయంతి కార్యక్రమాన్ని దిగ్విజయంగా జరగడానికి మరి సహకారాన్ని అందిస్తున్నారు. అదే రకంగా ఎత్తుండ చుట్టుపక్కల గ్రామాలలో ఉంటున్నటువంటి అనేక బహుజనవాదులు ఈ దినాన మరి జయంతి కార్యక్రమంలో పాల్గొనడం కూడా జరిగింది. మరి ఒక జయంతి కార్యక్రమం పురస్కరించుకొని డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ ఎవరి యొక్క ఆశయాలను అయితే తీసుకొని అస్పృశ్యుల యొక్క జీవితాలలో వెలుగులను నింపాలన్నటువంటి తన ఆకాంక్షలు మరి దినము బుద్ధుని యొక్క విగ్రహాన్ని ప్రతిష్ఠించుకోవడానికి మరి గ్రామస్తులు మరి మాల కుల సంఘము నడవకట్టడం అన్నది చాలా అభినందనీయము. ఇటు కార్యక్రమాల్లో మరి కుల సభ్యులు అందరూ పెద్దలు మరి ఎవరు పిల్లలు ప్రతి ఒక్కరు కూడా మరి వారి వారి వంతుని అందించి ఈ యొక్క గొప్ప కార్యక్రమాన్ని చేయడానికి ప్రతి వారు కూడా వారి వారి సహకారాన్ని అందించారు. వారందరికీ కూడా నేను పెద్ద మనసుతో మరి వారికి ధన్యవాదాలు, జైవి కూడా నేను తెలియజేస్తూ ఉంటున్నాను. అంబేద్కర్ గారి యొక్క ఆశయము బోధించు, సమీకరించు, పోరాడు అన్న ఈ గొప్ప నినాదములు తీసుకొని ప్రతి పౌరుడు కూడా నడవవలసిందిగా నేను కోరుతూ మరి స్త్రీలు, పురుషులు అనేకులు ఇందులో పాల్గొన్నందుకు ప్రతి వారికి కూడా శిరస్సు నేను ధన్యవాదాలు తెలియజేస్తూ ఉంటున్నాను. పత్రికేయులకు మరి పోలీస్ బృందం వారికి మరి గ్రామంలో ఉంటున్నటువంటి పెద్దలందరికీ కూడా నిండు మనస్సుతో ఈ యొక్క అంబేద్కర్ యొక్క జయంతి నిత్య జీవితంలో ఎన్నో కష్టాలు పడ్డానని, పేదవారికి కష్టాలు ఏంటో తనకు తెలుసని సామాజిక సేవాకర్త డాక్టర్ ఎంఏ హకీం అన్నారు. ఆయనకు భగవంతుడు నిండు నూరేళ్లు ఆయురారోగ్యాలు ప్రసాదించాలని గ్రామ సర్పంచ్ ఎజాజ్ ఖాన్ కోరారు. పొత్తంగల్ మండల పరిధిలో గల హంగర్గా ఫారెన్ గ్రామంలో గ్రామ మాజీ సర్పంచ్ ఎజాజ్ ఖాన్ ఇంటి ఆవరణంలో అదే గ్రామానికి చెందిన నిరుపేద బంతిలి కుమార్తెకు పెళ్లి కుదిరింది. ఆయన నిరుపేద కుటుంబం అని తెలుసుకుని ఆయన కుటుంబానికి సామాజిక సేవకర్త డాక్టర్ ఎంఏ హకీం తన వంతు స్వయంగా 5,000 రూపాయలు నగదును అందజేశారు. అక్కడి నుండి పొత్తంగల్ మండల కేంద్రానికి చేరుకుని డాక్టర్ ఎంఏ హకీం చేతుల మీదుగా కటింగ్ షాప్ ను ప్రారంభించారు. ఈ సందర్భంగా డాక్టర్ ఎంఏ హకీం మాట్లాడుతూ ఇంకా ఎవరైనా కోటగిరి ఉమ్మడి మండలంలో ఆపదలో ఉంటే తనకు సమాచారం ఇస్తే వారికి తన వంతు సహాయపడతానని అన్నారు. ఈ కార్యక్రమంలో బొబ్బ శేఖర్, సజ్జద్, ఓలియుద్దీన్, ఎంఆర్పీఎస్ నాయకులు రాములు తదితరులు పాల్గొన్నారు. బందేరి గారు
కూతురు మ్యారేజ్ ఉందని ఏజాస్మెంట్ లేదు అని తెలిసింది. కాబట్టి ఏదన్నా చాలా బీదగా ఉన్నారు వాళ్ళు, ఏదైనా సాయం చేయాలి, వాళ్ళు కూలీగా ఉన్నారంటే వాళ్ళు తెలిపిన వెంటనే నేను వచ్చి వారి కూతురు సామియా బేగం గారి పెళ్లిది నాకు తోచినంత ఒక 5,000 ఆర్థిక సాయం ఇస్తున్నాను. ఇట్టి విషయం ఏజాజ్ ఖాన్ గారు నాకు తెలిపినందుకు చాలా చాలా ధన్యవాదాలు. పరిస్థితులు బాగలేని వారికైతే నేను ఆర్థిక సాయం చేస్తున్నాను. ఈ మధ్య లిటు రాక 5,000 కూడా చాలా తక్కువ అమౌంట్ పెళ్లి కంటే, ఇక ముందు అవసరం పడితే. గత 3 రోజుల క్రితము మా హంగర్గా ఫారం గ్రామంలోని నిరుపేద కుటుంబమైన బందెలి గారి కుమార్తె, ఆయనకు 3 కుమార్తెలు ఉన్నారు. చాలా పేద పరిస్థితి. ఏదో కూలి పని, ఎక్కడైనా ఎవరైనా పిలిస్తే కూలి పని చేసి బతికే కుటుంబం. ఇట్టి విషయము నాకు పెళ్ళి ఉంది అని చెప్పడం వల్ల నేను హకీం భాయ్ గారికి సంప్రదించి, అన్న ఇట్లా పేద కుటుంబం ఉంది, మా దగ్గర వాళ్ళ 3 కూతుర్లు ఉన్నారు, పెద్ద కుమార్తె పెళ్ళి ఉంది, రేపు పొద్దున్నే పెళ్ళి ఉంది. అది నేను చెప్పి 3 రోజులే అయింది. కానీ వారికి కూడా ఆరోగ్యం బాగాలేకపోవడం వల్ల వారు కూడా ఇటు రాకపోవడం, మళ్ళీ వచ్చిన వెంటనే పుత్తంగల్లో బసవేశ్వర స్వామి వారి జయంతి సందర్భంగా పుత్తంగల్ రావడం, ఆ జయంతి చేసుకున్న తర్వాత నాకు ఫోన్ చేసి, అన్న నేను వస్తున్నా, బందెలి గారి అమ్మాయి పెళ్ళి ఉంది కాబట్టి రేపు పొద్దునే ఉంది, నేను కూడా తిరగని పరిస్థితి, ఎండలు ఎక్కువ ఉన్నాయి కాబట్టి నా తోచిన కాడికి నేను సాయం చేసి వెళ్తానని చెప్పడం, మరి అలాగే మా గ్రామానికి రావడం, వెంటనే వారికి పిలిపించి వారికి 5,000 రూపాయలు వారు ఆర్థిక సహాయం ఇవ్వడం జరిగింది. 10వ తరగతి ఫలితాలలో శ్రీవేద పాఠశాల విద్యార్థులు ప్రపంచం సృష్టించారు. మండల టాపర్లుగా నిలిచారన్నారు. కోటగిరి మండలాలలో శ్రీవేద హైస్కూల్ విద్యార్థులు మండల స్థాయిలో ప్రథమ, ద్వితీయ, తృతీయ ర్యాంకులు సాధించారు. ఉమ్మడి మండలాల టాపర్ గా శ్రీవేద హైస్కూల్ విద్యార్థి కొత్తపల్లికి చెందిన విక్రమ్ 559 మార్కులతో మండల టాపర్ గా నిలిచారు. ఉమ్మడి మండలాల 2వ టాపర్ గా ఆయేషారా 539 మార్కులు సాధించారు. పాఠశాల నుంచి మొత్తం 23 మంది విద్యార్థులు 10వ తరగతి పరీక్షలకు హాజరు కాగా 23 మంది విద్యార్థులు పాస్ అయ్యారు. పాఠశాలకు చెందిన జోయా 524, ఆఫ్రిన్ 522, అర్జున్ 518, అక్షయ 511, మౌనిక 508, అరుంధతి 502 మార్కులు సాధించారు. మండల స్థాయిలో అత్యధిక మార్కులు సాధించి టాపర్లుగా నిలిచిన శ్రీవేద హైస్కూల్ విద్యార్థులను పాఠశాల డైరెక్టర్ తెల్ల రవికుమార్, కరెస్పాండెంట్ తెల్ల అక్షర, ఉపాధ్యాయ బృందం అభినందించారు. ఫలితాలు రావడం జరిగింది. కోటగిరి, పుతంగల్ ఉమ్మడి మండలాలకు సంబంధించిన 10వ తరగతి పరీక్షా ఫలితాలలో మా శ్రీవేద పాఠశాలకు చెందిన విక్రమ్ 559 మార్కులతో ఉమ్మడి మండలాల టాపర్గా ప్రథమ స్థానంలో నిలిచారు. అలాగే పాఠశాలలో 23 మంది విద్యార్థులు పరీక్షలకు హాజరు కాగా 23 మంది కూడా ఉత్తీర్ణత సాధించి 100% ఫలితాలు సాధించిన ఏకైక విద్యా సంస్థ శ్రీవేద హైస్కూల్. పాఠశాలకు చెందిన 9 మంది విద్యార్థులు 500కు పైగా మార్కులు సాధించారు. మండల స్థాయిలో ప్రథమ, ద్వితీయ, తృతీయ స్థానాలతో పాటు ఫలితాలలో అగ్రగామిగా నిలిచిన విద్యా సంస్థ శ్రీవేద హైస్కూల్. మా పాఠశాలకు చెందిన విద్యార్థులు హార్నిశలు కష్టపడి మంచి ఫలితాలు సాధించినందుకు విద్యార్థులను అభినందించడం జరుగుతుంది. అలాగే ఈ ఫలితాలలో భాగస్వాములైన ఉపాధ్యాయులందరికీ కూడా పాఠశాల మేనేజ్మెంట్ తరఫున అభినందనలు తెలుపుతున్నాం. పాఠశాలకు చెందిన విద్యార్థులు మాస్ కాపీయింగ్ కానీ ఇతర వాటికి దూరంగా ఉంటూ ఫలితాలలో ఉత్తమ ఫలితాలు సాధించి మండల స్థాయిలో మొదటి స్థానంలో నిలవడం చాలా అభినందనీయం.
రాబోయే రోజుల్లో కూడా చదువుల విషయంలో ఎలాంటి రాజీకి రాకుండా మాస్ కాపింగ్కు దూరంగా ఉంటూ ఉత్తమ ఫలితాలు సాధించడమే శ్రీవేద లక్ష్యంగా చెప్పడం జరుగుతుంది. ఈ ఫలితాలకు సహకరించిన తల్లిదండ్రులకు, విద్యార్థులకు మేడే అంటే కార్మిక దినోత్సవం అని BLF రాష్ట్ర అధ్యక్షుడు దండి వెంకట్ అన్నారు. కార్మికులకు సెలవు రోజుగా పాటించాలన్నారు. మున్సిపల్ కార్మికులకు మేడేను సెలవు దినంగా ప్రకటించాలని BLF రాష్ట్ర నాయకుడు దండి వెంకట్ కోరారు. కార్మికులు ఉద్యమించి పని గంటలను సాధించుకున్న రోజుని పేర్కొన్నారు. మున్సిపల్ కార్మికులకు సెలవు రోజుగా ప్రకటించాలని మున్సిపల్ కమిషనర్కు వినతి పత్రం అందజేశారు. ఫస్ట్ ఇంటర్నేషనల్ వర్కింగ్ డే ఏదైతే అంటే కార్మిక దినోత్సవం ఉందో, మేడే దినోత్సవం సందర్భంగా నిజామాబాద్ మున్సిపల్ కార్మికులందరికీ కూడా మేడే సెలవుని ప్రకటించాలని చెప్పేసి నిజామాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ కమిషనర్ గారికి విజ్ఞప్తి చేస్తూ మెమోరాండం ఇవ్వడం జరిగింది. మరి ఇవాళ దేశవ్యాప్తంగా మరి తెలంగాణ వ్యాప్తంగా కూడా సెకండ్ సాటర్డేకి సంబంధించినప్పుడు కార్మికులందరూ అన్ని ప్రభుత్వ కార్యాలయాలు సెలవు దినంగా పాటిస్తూ ఉంటాయి. కానీ మున్సిపల్ కార్మికుల్ని మాత్రం ఎట్టి చాకిరీ చేయించి కట్టుబానిసల కంటే హీనంగా చూస్తున్నటువంటి పరిస్థితిని మనం చూస్తూ ఉంటాం. కాబట్టి జాతీయ సెలవులు కానీ, మహానాయకుల జన్మదినాలు, వర్ధంతులకు సంబంధించినగా జరిపినటువంటి కానీ అంటే జరిగితే కానీ వాటికి కూడా సెలవు దినాలుగా ఇవ్వరు మున్సిపల్ కార్మికుల్ని. అంటే ఒక రకంగా మున్సిపల్ కార్మికులందరినీ కూడా ఒక రెండవ శ్రేణి పౌరులుగా, వాళ్ళంటే అసలు పట్టింపు లేకుండా వాళ్ళ శ్రమ దోపిడీ చేసేటువంటి ప్రభుత్వమే ఒక దిక్కు చట్టాలని గౌరవించాల్సిన ప్రభుత్వం, కార్మిక చట్టం, కార్మిక శాఖ ఈ కార్మికుల శ్రమని దోపిడీ చేసి చట్ట వ్యతిరేకంగా, రాజ్యాంగ వ్యతిరేక చర్యలకు పాల్పడుతూ ఉంది. కాబట్టి మరి ఆ రోజు ఇక్కడ మున్సిపల్ కార్మికులతో పని చేయిస్తే మరి మున్సిపాలిటీ మీద కేసులు నమోదు చేయాలా లేబర్ కమిషనర్ అని చెప్పేసి లేబర్ కమిషనర్కి కోరుతా ఉన్నాం. అదేవిధంగా ఒకవేళ ఎమర్జెన్సీ సర్వీస్ కాబట్టి ఆ రోజు అంటే ఏదైనా జాతీయ సెలవు దినం రోజు పని చేయిస్తే ఆ రోజు పని చేసినందుకు వేతనం కట్టించాలని చెప్పేసి మరి చట్టం చెప్తున్న మున్సిపల్ అధికారులు అది చేయట్లేదు. కాబట్టి రేపు జరిగేటువంటి మేడే ఫస్ట్ రోజున కార్మికులందరికీ సెలవు దినం ప్రకటించాలా. ఒకవేళ అధికారులు సెలవు దినం ప్రకటించకుండా కార్మిక వ్యతిరేక చర్యలకు పాల్పడ్డా కార్మికులు ఎవరు కూడా మేడే రోజు పనిలో పాల్గొనొద్దు. స్వచ్ఛందంగా మరి పనిని బంద్ పెట్టి మేడే ఉత్సవాల్లో పాల్గొని కార్మికులు త్యాగం యొక్క ఫలితంగా ఈ మేడే వచ్చింది. ఆ అమరవీరుల త్యాగాన్ని స్మరిస్తూ మేడే ఉత్సవాల్లో పాల్గొనవలసిందిగా బహుజన లెఫ్ట్ ట్రేడ్ యూనియన్స్ రాష్ట్ర కమిటీ కార్మిక వర్గాన్ని విజ్ఞప్తి చేస్తారు. తెలుగు భాష తర్వాత ద్వితీయ భాష సంస్కృతాన్ని చేర్చాలని భరద్వాజ్ కోరారు. సంస్కృతం కనుమరుగవుతుందని వాపోయారు. ప్రస్తుత విద్యా వ్యవస్థలో సంస్కృతం అనేది నిర్వీర్యం అవుతుందని భరద్వాజ్ వాపోయారు. మాతృభాషతో పాటు సంస్కృతాన్ని ఖచ్చితంగా అమలుపరిచే విధంగా చర్యలు తీసుకోవాలని కోరారు. అప్పుడే సంస్కృతానికి పూర్వ వైభవం వస్తుందన్నారు. ప్రెస్ క్లబ్ లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన కోరారు. జననీం బహుభాషానాం వందే గీర్వాణ భారతి. ఈరోజు మన నిజామాబాద్ జిల్లాలోని ప్రెస్ క్లబ్లో మా సంస్కృత అధ్యాపకుల సంఘం జిల్లా శాఖ ఆధ్వర్యంలో పత్రికా విలేకరుల సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది. దీనికి ముఖ్యంగా గత ప్రభుత్వము, ఇప్పుడున్న ప్రభుత్వము జూనియర్ కళాశాలలో ద్వితీయ భాషగా సంస్కృతాన్ని ప్రవేశపెట్టాలి అనేటువంటి ఒక సదుద్దేశంతో ఈ ప్రభుత్వము ఒక జీవో జారీ చేయడం జరిగింది. ఎందుకు అంటే సెకండ్ లాంగ్వేజ్గా ప్రభుత్వ కళాశాలలతో పాటుగా ప్రైవేట్ కళాశాలల్లో ద్వితీయ భాషగా తెలుగు, అరబిక్, ఉర్దూ, ఫ్రెంచ్, జర్మనీ లాంగ్వేజ్ ఇట్లా అనేకమైనటువంటి భాషలు సుమారు 13 లాంగ్వేజెస్ ప్రభుత్వ కళాశాలల్లో ఈరోజు బోధించడం జరుగుతుంది. దాన్ని దృష్టిలో పెట్టుకొని ఈ ప్రభుత్వం కొన్ని రోజుల క్రితం సంస్కృత భాషను కూడా ద్వితీయ భాషగా సెకండ్ లాంగ్వేజ్గా ప్రభుత్వ కళాశాలల్లో బోధించాలి అనేటువంటి ఒక సదుద్దేశంతో జీవో జారీ చేయడం జరిగింది. ఎప్పుడైతే సంస్కృత భాషను ద్వితీయ భాషగా ప్రభుత్వము జీవో జారీ చేసిందో ఆ రోజు నుండి ఈ రోజు వరకు చాలామంది చాలా రకాలుగా సంస్కృతం కేవలం మార్క్ కొరకే తీసుకోవడం జరుగుతుంది.
సంస్కృతం ద్వారా వచ్చేదేముంది అనేటువంటి అనేకమైనటువంటి నేరారోపణ చేస్తున్నారు. మా దృష్టిలో నేరాలు. ఎందుకంటే సంస్కృత భాష అనేటువంటిది ఏదైతే ఉందో ఈ రోజుల్లో ఇంటర్మీడియట్ పిల్లల్లోనే కాదు, చిన్న పిల్లల్లో కూడా ఒక సంస్కృతి, ఒక భారతదేశం యొక్క కల్చర్ని, ఒక సదాచారాన్ని, ఒక సత్ప్రవర్తనని, సదుద్దేశాన్ని, సద్జ్ఞానాన్ని పెంపొందింపచేసే భాష ఏదంటే ఉందంటే అది సంస్కృతం. ఎందుకంటే వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. మహిళలు ఆర్థిక శక్తిగా ఎదిగేందుకు చేయూత అన్ని రంగాలలో మొదటి ప్రాధాన్యత కల్పిస్తుందని రూరల్ ఎమ్మెల్యే భూపతిరెడ్డి వెల్లడి. పది ఫలితాలలో బాలికలదే పైచేయి, గతం కంటే మెరుగుపడిన ఫలితం, 16 స్థానంలో నిలిచిన జిల్లా. ఘనంగా బసవేశ్వరుని జయంతి వేడుకలు, ఆయన విగ్రహానికి నివాళులు అర్పించిన లింగాయత్ సమాజం, అధికారికంగా నిర్వహించిన ప్రభుత్వం. భూ సమస్యల పరిష్కారానికి భూభారతి, ప్రజలకు అవగాహన కల్పించిన కలెక్టర్. ప్రజలు బాధ్యతగా మెలిగి సమాజ శ్రేయస్సుకు సహకరించాలి. ఆర్మూర్లో కమ్యూనిటీ కాంటాక్ట్ ప్రోగ్రాం తనిఖీలు చేసి పలు సూచనలు చేసిన పోలీసులు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే వార్తల్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు చూస్తూనే ఉండండి మీ లోకల్ న్యూస్, మన ఊరు మన వార్త.